ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ మాసంలో 3 గ్రహాలు వక్రించి ఉంటాయి. అందులో ప్రధానంగా గురువు వృషభ రాశిలో వక్రించి ఉంటున్నాడు, కుజుడు కర్కాటక రాశిలో వక్రించి ఉంటున్నాడు. అదేవిధంగా శని కనుక చూసుకున్నట్లయితే వక్ర త్యాగం అయిపోయింది ఆల్రెడీ శనిది. ఇక బుధగ్రహం పర్టికులర్గా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండి 16వ తేదీ వరకు వక్రగతిలో ఉంటాడు రవితో కలిసి. అయితే ఈ రవితో కలిసినటువంటి బుధుడు వక్రత్యాగం 16వ తేదీ అవుతూ అదే 16వ తేదీ ధనస్సులోకి రవి మారుతున్నాడు. అదేవిధంగా శుక్రుడు గమనించుకున్నట్లయితే 3వ తేదీ నుంచి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆయన 29వ తేదీ వరకు మకరంలో ఉండి కుంభంలోకి 29వ తేదీకి వెళ్తూ శనిని కలుస్తాడు. అదేవిధంగా మీనంలో రాహువు, కన్యారాశిలో కేతు ఈ యొక్క సంచారం జరుగుతుంది. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోవచ్చు, లేదా లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము రాశి గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో రాహు యొక్క సంచారం. దీనివల్ల ఏంటంటే అనవసరమైన భయాలు, స్ట్రెస్సు, ఇమాజినేషన్స్ పెరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, మీకు ఖచ్చితంగా భయం నుంచి బయటపడతారు. ఇక ధన సంబంధించినటువంటి విషయంలో ధనాధిపతి అయినటువంటి మీకు కుజుడు ధనాధిపతి అవుతాడు. పంచమ స్థానంలో వక్రించున్నందుకు కాస్త ల్యాండ్స్ మూలంగా ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్లో అమ్మడం ద్వారా ఎక్కువగా లాభాలు చూపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు కానివ్వండి, అక్కడ దాకా ఒకటి అనుకొని సడన్గా మళ్ళీ టర్న్ అవుతారు, వేరే చేద్దాంలే అని. అక్కడ మీకు ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి చాలా ప్లాన్డ్గా మీరు ఏదైనా సరే మీ ఆలోచన, మీరు ఏదైతే ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఏదైనా సరే అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు 5వ స్థానంలో నీచబడినటువంటి కుజుడు వక్రించి 4వ స్థానంలోకి వాహన స్థానం వైపు తిరిగాడు. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానాన్ని పొందేటువంటి విషయాల్లో కూడా, ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు ప్రధానంగా. ఇక్కడ లగ్నంలో రాహు ఉంటూ పంచమంలో వక్రించినటువంటి కుజుడు కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం మీరు ఏదైనా ఐవీఎఫ్లో ఐయుఐలు చేయించుకునేటప్పుడు 1కి 4 సార్లు ఇది సక్సెస్ అవుతుందా లేదా, మీకు ఆ కండిషన్ ఉందా లేదా. ఒక్కోసారి ఏంటంటే మనిషి యొక్క శరీరతత్వం కొంచెం స్ట్రెంత్గా లేదనుకోండి, మళ్ళీ ఫెయిల్యూర్ అవుతూ పాపం మీకు డబ్బులు వేస్ట్ అవ్వడం, చేసే వాళ్ళకి ప్రయత్నం ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా ఈ 6వ అధిపతి దశమ స్థానంలోకి వచ్చినందుకు రవి పర్టికులర్గా 16వ తేదీ నుంచి మారుతున్నాడు. భాగ్యంలో ఉండేటువంటి వృశ్చికంలో 6వ అధిపతి అయిన రవి, వృశ్చికంలో ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు ధనుసు రాశిలోకి వస్తాడు. ఇది కొంచెం గవర్నమెంట్ జాబ్స్ కోసము, మెడికల్ రంగాల్లో ఉద్యోగ సంబంధంగా ఎదగడం కోసం, ఎనీ ఆరోగ్యానికి సంబంధించిన మీరు బిజినెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇది కొంతవరకు పనికి వస్తుంది. కాకపోతే సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు ఉంటూ లాభస్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఈ నెల వివాహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఎవరైతే అష్టమాధిపతి లాభంలో ఉన్నాడో కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వాటి మూలంగా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యయస్థానంలో శని భగవానుడు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయండి, షార్ట్ టర్మ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే 12లో శని నుండి దాని మీద కుజుడు ఉన్నందుకు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని జీవిత భాగస్వామితోని మీ యొక్క మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలోని కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలంటే కాస్త శని, కుజ, రాహు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే నువ్వులు, కందులు దానంగా కూడా ఇవ్వండి, బాగుంటుంది. అదేవిధంగా మీరు
అన్నపూర్ణాష్టకము, లేదంట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. అందులోనే ప్రధానంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 7, 8 తేదీలు అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 9, 10 తేదీలు అనవసరంగా మీరు కొన్నిసార్లు అనాలోచితంతో అదేదో కొంతమంది అంటుంటారు, సరే ఏదో మాయలాగా వచ్చిందండి, ఆ మాయలాగా నేను మాయలో పడిపోయాను అంటుంటారు. కాబట్టి 9, 10 తేదీలు కాస్త మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఏదైనా వక్రగ్రహం ఉన్నట్లయితే ఏమిటి ఫలితం అని అడుగుతున్నారు. ఇది నాడీ ఆస్ట్రాలజీలో మనకు చూడండి, చాలామంది జాతకాల్లో ఈ పలానా గ్రహం వక్రించిందండి, ఈ పలానా గ్రహం అంటే శని కావచ్చు, గురువు కావచ్చు, వీళ్ళు వక్రించారని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, రాహువు కేతువు ఈ రెండు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి, అంటే వెనక్కి తిరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది కాలం అయిపోతుంది, రాహు అంటే కాలము అయిపోయినటువంటిది. కాబట్టి కాలానికి కారకుడైన రాహు వెనక్కి వెళ్ళిపోతుంది కాలము అనేటువంటి సంకేతంతో. అయితే మిగతా గ్రహాలు ఏవి అంటే రవిచంద్రులు అయితే అసలు వక్రించరు ఎప్పుడు కూడా, ఎందుకంటే సమయం వెనక్కి రాదు. కాబట్టి ఈ రవిచంద్రుల ద్వారానే మనం సమయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ తిథి, ఈ నక్షత్రము, ఇంత సమయం గడిచింది, రవి నడినెత్తున వస్తే మనకి మధ్యాహ్నం అయిందని, సాయంత్రం అయితే అటు వెస్ట్ వైపు సూర్యుడు కనిపిస్తే సాయంత్రం అవుతుందని మనం తెలుసుకుంటూ ఉంటాం. తిథులను బట్టి చంద్రుడు ఉండేటువంటి ఇది. కాబట్టి అది ఎప్పుడు వక్రించవంటే కాలం వెనక్కి తిరిగి రాదు, కాబట్టి అవి వక్రించవు ఎప్పుడు కూడా. అయితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, వక్రించిన గ్రహంతో సమయంలో పుట్టారు వ్యక్తి అంటే దానికి చాలా పెద్ద విషయం ఉంటుంది. ఎలా అంటే ఒక ఉదాహరణకి శని వక్రించాడు అనుకోండి, ఏ గ్రహమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో వక్రించినప్పుడు ఉన్న స్థలం కంటే కూడా వెనకాతలు ఉండేటువంటి రాశితో సంబంధాలు పెట్టుకుంటాయి. అంటే ఒక్కొక్కసారి ఆ వక్రించడం వల్ల మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకి మేషరాశిలో శని, మేషరాశి కాకుండా మేషరాశి తర్వాత అయినటువంటి రాశిలో శని భగవానుడు వక్రించాడు, అంటే వృషభంలో శని వక్రించాడు. వక్రించడం వల్ల అనవసరంగా నీచ ఫలితాలు పొందుతాడు. అదే మేషరాశిలో శని వక్రించాడు అనుకోండి, అప్పుడు నీచత్వం కోల్పోతాడు. అదేవిధంగా ఉచ్చస్థానానికి కూడా అదే వర్తిస్తుంది. ఉదాహరణకి తులారాశిలో శని వక్రించాడు అనుకోండి, అప్పుడు ఉచ్చస్థానం యొక్క ఫలితాలు కోల్పోతున్నాడు. కానీ వృశ్చికంలో వక్రిస్తే ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. ఏదైనా ఒక గ్రహం కనుక వక్రించినప్పుడు తను ఏ రాశిలో ఉండి వక్రించాడో అది అదృష్టానికి దారితీస్తుందా, ఇబ్బందికి దారితీస్తుందా అనేటువంటి చూడాలి. ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహం వక్రించిందంటే పాస్ట్ లైఫ్లో మిగిలిపోయినటువంటి విషయాలు ఈ లైఫ్లో పర్టికులర్గా ఆ జన్మనెత్తి ఆ వ్యక్తి ఆ కర్మను తీర్చుకోవడానికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే శని దగ్గర నుంచి తీసుకుంటే, శని ఎవరికైనా వక్రించాడు అనుకుంటే రెండు ప్రొఫెషన్స్ చేస్తారు చాలామంది, 2 ప్రొఫెషన్స్, అందులో డ్యూయల్ సైన్లో ఉంటే ఇంకా గ్యారంటీగా అవుతుంది. అదే జీవుడు వక్రించాడు, గురువుకి సంబంధించిన కొంత సేవ, గురువులకు సంబంధించినటువంటిది కొంత మిగిలిపోయింది ఆయనకి, జ్ఞానాన్ని పంచే విషయంలో కానీ గురువులకు సేవకు సంబంధించిన విషయంలో కానీ మిగిలిపోయింది. అంటే పాస్ట్ లైఫ్లో చేయాల్సిన గురుసేవ చేసుకోలేకపోయాడు. శని వక్రించాడు అనుకోండి, పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్ ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే జాబ్ సంబంధించిన విషయంలో జాబ్కి వెళ్తారు కానీ అక్కడ సరిగ్గా పనిచేయరు, నెల జీతం మాత్రం తీసుకుంటుంటారు. అది పెండింగ్ ఉండిపోయాడు ఆ వ్యక్తి పాస్ట్ లైఫ్లో. అందుకని ఈ జన్మలో ఎక్కడైతే జాబ్ జాయిన్ అవుతాడో అక్కడ రెండు పనులు చేయాల్సి రావడం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాశిలో ఏముందనేటువంటిది. అయితే ఈ వక్రగతి ఉన్నప్పుడు మనం అమ్మో ఏమవుతుందని భయపడాల్సింది లేదు. అక్కడ అసలు అది ఏ యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి ఇబ్బందిని ఇస్తుంది. బట్ అది చూసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు వక్రించాడు, ఎక్కడుండి వక్రించాడు, సప్తమంలో ఉండి వక్రిస్తే ఏమవుతుందంటే జీవిత భాగస్వామి, వివాహ సంబంధాలు ఇదిగో దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అది కంఫర్ట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ధన సంబంధించిన విషయాలు కావచ్చు. 3లో ఉండి వక్రించాడు అనుకోండి, 2లోకి వస్తున్నాడు అంటే ఏమిటి, మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయని. అది ఏ భావంలో ఉండి వక్రించాడో చూసుకోవాలి. ఒకవేళ బుధుడు వక్రగతిలో మనిషి జన్మించాడు అనుకోండి, మీరు ప్యూర్లీ మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం పుట్టారు, గుర్తుపెట్టుకోండి. అలా షేర్ చేస్తేనే ఈ జన్మ మీకు కంప్లీట్ అవుతుంది. అలా ఒక్కొక్క గ్రహము వక్రించినప్పుడు ఒక్కొక్క ఇది ఉంటుంది. కుజుడు వక్రించాడు, కుజుడు అంటే దేనికి కారకుడు, భూములకు కారకుడు. అది వక్రించినప్పుడు ఒక మంచి ప్లానెట్తో వెళ్ళి కనెక్ట్ అయితే భూముల ద్వారా లాభాలు ఉంటాయి. వక్రించినప్పుడు ఆ 159 యాక్సెస్లో ఇంకొక పాపగ్రహంతో కనెక్ట్ అయితే రావాల్సిన భూమి కాస్త పోయి ఇబ్బంది పడతాడని అర్థం. సో దానికి ఏం చేయాలంటే వక్రించిన గ్రహాన్ని మనం చూసినప్పుడు అది వెళ్ళి ఏ గ్రహాలతో కంజంక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో చూడబడుతుందో తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే ఈ వక్రగతి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తగ్గుతాయి. బాగున్నట్లయితే మనం ఏం రెమెడీ చేసుకోకర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఆ రెమెడీస్ కూడా చిన్న చిన్నవి, గోవుకి తినిపించడము,
గ్రహాలకు దీపారాధన చేయడము, లేనట్లయితే అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక మంత్రం చేసుకోవడం చేస్తూ ఉండాలి. శని వక్రించాడు, ఉదాహరణకి శని వక్రగతి వల్లే ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి వాళ్ళు చేయవలసిన మంత్రం ఏమిటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. జుపిటర్ వక్రించి నీచ స్థానంలోకి వెళ్తున్నాడు, అలాంటప్పుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. బుధుడు వక్రించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు, అందరికీ ఇబ్బందులు ఎదుర్కోవాలని లేదు, అది ఏదైనా నీచ స్థానంలోకి వెళ్ళినా పాపగ్రహాలతో కంజక్ట్ అయినప్పుడు మాత్రమే అప్పుడు విష్ణు సహస్రనామాలు చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయండి. శుక్రుడు వక్రించాడు, లలితా సహస్రనామాలు చేయండి, లేదా ఓం శ్రీమాత్రే నమః అని చేసుకోండి. కుజుడు వక్రించాడు, ఇబ్బంది పడుతున్నారు మీరు, ఉదాహరణకి కుజ సంబంధంగా, అప్పుడు ఏంటంటే ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. ఎందుకంటే వక్రగతి మీరు మీ పాస్ట్ లైఫ్లో చేయాల్సినటువంటి కొన్ని పెండింగ్ కర్మాస్ క్లియర్ చేసుకోవడానికి జన్మెత్తారని అర్థము. కాబట్టి ఇలా చూసుకొని చేసుకోండి. అన్ని విధాలా మీకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని, కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.